నువ్వు గణపరుస్తున్నావా? దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నావు? దేవుణ్ణి గణపరుస్తున్నావా? దేవుని గణపరిచే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవునిని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు. ఆయన దగ్గర సిగ్గుపడరు, ఆయన దగ్గర ఫోజు కొట్టరు. కొంతమందికి దేవుని స్తుతించడం అంటే అదేదో ఆ చిన్నపిల్లలు చేసే పని అనుకుంటారు, అదేదో చదువు లేని వాళ్ళు చేసే పని నేనేమనుకున్నావు? నువ్వేమని అనుకుంటున్నావు? నువ్వు ఏ పార్టీ దానివి? నువ్వు ఏ పార్టీ వాడవు? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటిది మన జీవితం. ఏమనుకుంటున్నావు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి? నీ చదువు గుర్తుపెట్టుకుంటున్నావా? నీ హోదా గుర్తుపెట్టుకుంటున్నావా? అసలు దేవుని ఘనత ముందు నువ్వు నేను ఏ పార్టీ వారము? ఆయన మహోన్నతమైన కీర్తి ముందు మనం ఏ పార్టీ వారం? ఆకాశ మహాకాశముల్ని మాట చేత కలుగు చేసిన వాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాకే పురుగుల దగ్గర నుంచి మరి భయంకరమైనటువంటి అడవి జంతువుల వరకు సమస్తాన్ని మాట చేత కలుగు చేసిన వాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనను నువ్వు గణపరుస్తున్నావా? దేవుడే కదా అన్నట్టుగా చూస్తున్నావా? పక్కన పడేస్తున్నావా ఆయన్ని? నేను మీకు తండ్రినైతే, మీరు నాకు కుమారులైతే నాకేది ఘనత? మీరు నన్ను గణపరచట్లేదు. స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? ఆర్ యు గివింగ్ టైమ్ టు ప్రైజ్ గాడ్? ఆర్ యు గివింగ్ టైమ్ టు స్పెండ్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిలో ఉండడానికి నీ టైం ఇస్తున్నావా? మనుషులకి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. నీ పనులకి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. నీ స్టడీస్కి ఇచ్చే ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. అంత లైట్ ప్రక్కన పెడుతున్నావు. నో, యూ షుడ్ ఆనర్ హిమ్. ఇఫ్ యు ఆనర్ హిమ్, హీ విల్ ఆనర్ యూ. ఇఫ్ యు డిస్పైజ్ హిమ్, హీ విల్ ఆల్సో డిస్పైజ్ యూ. మీరు ఆయనని తృణీకరిస్తే ఆయన మిమ్మల్ని తృణీకరిస్తాడు. ఇంకా అందులో అయ్యో బాబు అనుకుని ఎత్తి కొట్టుకోవడానికి వీల్లేదు. దేవుని గణపరిచేవారు దేవుని స్తుతిస్తారు, నోరు తెరుస్తారో, సజీవ యాగంగా ఆయనని సమర్పించుకొని ఆయన ఆరాధిస్తారు. సిగ్గుపడరు ఆయన కొరకు జీవించటానికి. దేవుని గణపరిచేవాళ్ళు ఎవరైనా ఒక అభిమాన హీరో అభిమానించే వాళ్ళు ఉన్నారనుకోండి, అచ్చం ఆయనలాగా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫోటోలు తగిలించుకుంటూ ఉంటారు. ఏదైనా రాజకీయవేత్తలు అయితే వాళ్ళ పార్టీ జెండాలు వాళ్ళ బళ్ళ మీద పెట్టుకుంటారు, వాళ్ళ నెత్తి మీద టోపీలు పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళని గణపరుస్తారు వాళ్ళు. నువ్వు దేవుని గణపరిస్తే దేవుణ్ణి కూడా అలా తిప్పుతావు, దేవుని కూడా అలా గణపరుస్తావు, దేవునికి ఆరాధన ఇస్తావు. దేవుని గణపరిచే వాళ్ళు చేసే రెండో పని ఏంటో తెలుసా? దేవునికి లోబడతారు. దేవునికి లోబడతారు, ఒబీడియన్స్ చూపిస్తారు.